హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఏంటి ఈరోజు తినే పదార్థాలు కాకుండా ఇంకేదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో కొర్ర అంబలి చేశాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? ఈ కొర్ర అంబలి కోసం నేను ముందుగా 1 కప్పు కొర్రలు తీసుకుంటున్నాను. ఈ కొర్రలను ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కువ సార్లు కడిగినట్లయితే ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఒకే ఒక్కసారి కడిగి నేనైతే ఒక ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్ చేసుకోవాలి అని అన్నప్పుడు కంపల్సరీ నైట్ మాత్రమే నానబెట్టాలి. అదే ఈవినింగ్ కావాలి అని అన్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇలా 8 అవర్స్ నానితేనే అవి బాగా నానుతాయి. ఈ కొర్రలకు వాటరు 1:6 తీసుకోవాలి. ఇక్కడ నేనైతే నా మోతాదుతో వాటర్ వేసి నానబెట్టాను. రాత్రంతా నానబెట్టిన ఈ కొర్రలను ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి కొర్రలు వేసి మిక్సీ పడుతున్నాను. ఎక్కువైన నీళ్ళు పడేయకుండా ఆ నీళ్ళలోనే మనం అంబలి తయారు చేసుకోవాలి. ప్రాంతాలను బట్టి దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. అంబలి, జావా, దీన్నే గంజి అని కూడా అంటారు. ఇక్కడ మిక్సీ పట్టాక ఇలా బరకగా తయారైంది. ఇంత బరకగా ఉంటే చాలు, తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1:6 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నా మోతాదును బట్టి వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇలా మసిలేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొర్రలను ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో స్పూన్తో కలుపుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు కలపకపోయినట్టయితే ఉండలు కట్టేస్తుంది. ఆ తరువాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పొంగకుండా దగ్గరే ఉండి దీన్ని కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం రోజు తినే వరి బియ్యం తిన్న వెంటనే చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే రైస్లో ఫైబర్ ఉండదు కాబట్టి. అదే ఈ కొర్రలు, సామలు, అరికల్లో 8 to 10% ఫైబర్ ఉంటుంది. అందుకని ఇవి తిన్నా తాగినా స్లోగా డైజెస్ట్ అవుతాయి. దీని వలన మనకు ఎక్కువ ఆకలి కాకుండా ఉంటుంది. ఈ కొర్రలను తినడం వలన ఆకలి తగ్గుతుంది. డైలీ వీటిని తీసుకోవడం వలన మన బాడీ వెయిట్ లాస్ కూడా అవుతాము. కొర్రలను తినడం వలన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లకు కొర్రలు బాగా పనిచేస్తాయి. ఇవి మన బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. వీటిని తినడం వలన మలబద్ధక సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొర్రలలో విటమిన్ B1 ఉండడం వలన జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. కొర్రలను తీసుకోవడం వలన మన శ్వాసకోశాలు, నరాలను శుభ్రం చేస్తాయి. నరాలకు సంబంధమైన బలహీనత, మూర్ఛ వ్యాధులకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఈ కొర్ర అంబలి కాచి చల్లార్చి అలా 4 to 5 అవర్స్ వదిలేయాలి. అలా 4 to 5 అవర్స్ వదిలేస్తేనే దీంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ పెరుగుతాయి. ప్రోబయాటిక్స్ అంటే మన ఇంటెస్టైన్లో ఉన్న మైక్రోబియన్స్ అంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఒక 10 to 20 మినిట్స్ మరగబెట్టుకొని దించేసుకోవాలి. కాచి చల్లార్చిన అంబలిని ఒక మట్టి కుండలో పోసి దాని చుట్టూరా ఒక క్లాత్ని కట్టి 4 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలి. నా దగ్గర మట్టి కుండ అవైలబుల్గా లేదు కాబట్టి ఈ మట్టి గ్లాసులలో పోసి 4 అవర్స్ ఫెర్మెంట్ చేసుకుంటున్నాను. 4 అవర్స్ ఈ మట్టి పాత్రలో అంబలిని పోసి ఉంచడం వలన మట్టి పాత్రలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అంబలిలోకి దిగబడతాయి. ఆ తర్వాత దీన్ని చల్లచల్లగా ఇంకా తాగడమే. మీకు కావాలంటే ఇంకొంచెం చిక్కగానైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా పలచగా ఉంటేనే తాగుతారు కాబట్టి నేను ఇలా పలచగా చేశాను. మన ఆరోగ్యానికి ఎంతో హెల్తీ అయిన ఈ కొర్ర అంబలిని మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్.